Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Vocational Courses. Vocational Education Course Accounting and Taxation. Course code is 212. Second year Subject Accountancy 2. Paper 2. Paper code is 62. I am M. Narasimha Reddy, MCOM Gold Medal in Taxation, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komarambim, Asifabad. Today we are going to discuss about Unit 7, Company Accounts to Company Khatalu 2. Learning objectives: preparation of final accounts of companies. Second one is computation of gross profit and gross loss. Third one is computation of net profit and net loss. Fourth one is computation of surplus and transfer to the balance sheet. అభ్యసనం చేయవలసిన విషయాలు: కంపెనీ తరహా వ్యాపార సంస్థల యొక్క ముగింపు లెక్కల తయారీ. ఒకటవది వర్తకపు ఖాతాను తయారు చేసి తుది వ్యాపార ఫలితం, స్థూల లాభం లేదా స్థూల నష్టంను తెలుసుకునుట. రెండవది లాభ నష్టాల ఖాతాను తయారు చేసి తుది వ్యాపార ఫలితం, నికర లాభం లేదా నికర నష్టంను తెలుసుకునుట. మూడవది లాభ నష్టాల వినియోగిత ఖాతాను తయారు చేసి మిగులును ఆస్తి అప్పుల పట్టికకు మళ్లించుట. తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్ 2 పేజ్ నెంబర్ 197. ఎక్సర్సైజ్ 2 టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో టెక్స్ట్ బుక్లో 197వ పేజీలో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ 2ను ఈరోజు మనము సాధన చేయబోతున్నాం. 31 డిసెంబర్ 2019తో అంతమయ్యే సంవత్సరానికి గుడ్ లక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ యొక్క ఈ క్రింది సమాచారం సహాయంతో ముగింపు లెక్కలను తయారు చేయండి. వివరాలు: రూపాయలు. మొదటిది ప్లాంటు మరియు యంత్రాలు 3,30,000. మధ్యకాలిక డివిడెండ్లు ఆగస్టు 1, 2019 37,500. సరుకు 1 జనవరి 2019 75,000. కొనుగోళ్లు 1,85,000. వేతనాలు 84,865. సాధారణ ఖర్చులు 16,835. కొనుగోలు రవాణా 13,115. జీతాలు 14,500. డైరెక్టర్ల రుసుము 5,725. రాని బాకీలు 2,110. డిబెంచరు అప్పుపై వడ్డీ 9,000. చందా అయినా పూర్తిగా పిలిచిన మూలధనం 4 లక్షలు. 6% డిబెంచర్లు 3 లక్షలు. లాభ నష్టాల ఖాతా క్రెడిట్ నిల్వ 14,500. అమ్మకాలు 4,15,000. అదనపు సమాచారం: ఈ క్రింది గుడ్ లక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నామమాత్రపు మూలధనం రూపాయలు 6 లక్షలు. ఒక్కొక్క ఈక్విటీ వాటా విలువ రూపాయలు 10 చొప్పున. ఈ క్రింది సర్దుబాట్లను పరిగణలోకి తీసుకుంటూ వర్తకపు ఖాతా, లాభ నష్టాల ఖాతా మరియు లాభ నష్టాల వినియోగిత ఖాతాను తయారు చేయుము. ప్లాంటు మరియు యంత్రాలపై 10% తరుగుదల ఏర్పాటు చేయండి. రెండవది 31/12/2019 ముగింపు సరుకు విలువ రూపాయలు 95,000. అదేవిధంగా సర్దుబాట్లలో ఇచ్చినటువంటి 2 అంశంలను మరియు ప్రశ్నలో ఇచ్చినటువంటి సమాచారానికి జతపరచుచు ప్రశ్నలో ఇచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆ వివరాలకు ప్లాంటు మరియు యంత్రాలపై 10% తరుగుదల ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ముగింపు సరుకును మనము మొదటగా లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ వైపున నమోదు చేయవలసి ఉంటుంది. అదేవిధంగా రెండవసారి ఆస్తి అప్పుల పట్టికలో ప్రస్తుత ఆస్తుల శీర్షిక కింద తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. ప్లాంటు మరియు యంత్రాలపై తరుగుదల, ముగింపు సరుకు అనేది 2 పర్యాయములు మనము లెక్కలోనికి తీసుకోవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. విద్యార్థులు సర్దుబాట్లలో ఇచ్చినటువంటి
ఏ అంశమైనప్పటికీ కూడా దానిని మనము 2 పర్యాయములు పరిగణలోకి తీసుకొనవలసి ఉంటుంది. ఇచ్చినటువంటి సమాచారంలో ప్రశ్నలో వర్తకపు ఖాతాకు సంబంధించిన డెబిట్ వైపు వచ్చు అంశములు మరియు క్రెడిట్ వైపున వచ్చు అంశములు మరియు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున వచ్చు అంశములు లేదా క్రెడిట్ వైపున వచ్చు అంశములు, అదేవిధంగా లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున వచ్చు అంశములు మరియు క్రెడిట్ వైపున వచ్చు అంశములు, అదేవిధంగా లాభ నష్టాల వినియోగిత ఖాతాలో డెబిట్ వైపున వచ్చు అంశములు మరియు క్రెడిట్ వైపున వచ్చు అంశములు, అదేవిధంగా చివరగా ఆస్తి అప్పుల పట్టికలో తీసుకొనవలసినటువంటి వివిధ ఆస్తులకు మరియు అప్పులను కూడా మనకు ఇచ్చినటువంటి ప్రశ్నలో ఇవ్వడం అనేది జరిగింది. కావున విద్యార్థులు ముందుగా మనం తయారు చేయబోయేటువంటి వర్తకపు ఖాతా ఏదైతే ఉందో ఆ వర్తకపు ఖాతాకు సంబంధించిన అంశములను డెబిట్ మరియు క్రెడిట్ వైపున ఇచ్చినటువంటి అంశములు ఏవైతే ఉన్నాయో ఆ డెబిట్ క్రెడిట్ అంశములను మనము కనుగొనవలసి ఉంటుంది. వర్తకపు ఖాతాను తయారు చేసిన తదుపరి లాభ నష్టాల ఖాతాను తయారు చేయుటకు గాను లాభ నష్టాల ఖాతాలో డెబిట్ మరియు క్రెడిట్ వైపున తీసుకునే అంశములను గుర్తించవలసి ఉంటుంది. అదేవిధంగా లాభ నష్టాల వినియోగిత ఖాతాలో తీసుకోవలసినటువంటి అంశములను కూడా మనము పరిగణించవలసి ఉంటుంది. ఈ అంశములకు తోడుగా అదనపు సమాచారంలో ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది. ముందుగా వర్తక ఖాతాకు సంబంధించినటువంటి వివరాలను మనం ఇచ్చినటువంటి సమాచారంలో పరిశీలించినట్టయితే, ఒకటి సరుకు 1 జనవరి 2019 75,000 ప్రారంభపు సరుకు, కొనుగోళ్లు 1,85,000 డెబిట్ సైడ్న తీసుకోవలసినటువంటి అంశం. మూడవది వేతనాలు 84,865 డెబిట్ సైడ్న వర్తకపు ఖాతాలో తీసుకోవాల్సినటువంటి అంశం. అదేవిధంగా కొనుగోలు రవాణా 13,115 రూపాయలను కూడా మనము వర్తకపు ఖాతాలో డెబిట్ వైపున తీసుకోవలసినటువంటి అంశం. అదేవిధంగా క్రెడిట్ వైపున తీసుకోవలసిన అంశాల విషయానికి వచ్చినట్టయితే అమ్మకాలు క్రెడిట్ వైపున తీసుకునేబడేటువంటి అంశం 4,15,000 రూపాయలు. అదేవిధంగా సర్దుబాట్లలో ఇచ్చినటువంటి ముగింపు సరుకును కూడా మనము వర్తకపు ఖాతాలో క్రెడిట్ వైపున తీసుకోవడం అనేది జరుగుతుంది. సమాధానం 31/12/2019తో అంతమయ్యే సంవత్సరానికి గుడ్ లక్ కంపెనీ యొక్క వర్తకపు లాభ నష్టాల ఖాతా డెబిట్ మరియు క్రెడిట్. ఇక డెబిట్ వైపున విద్యార్థులు డెబిట్ వైపున 2 ప్రారంభపు సరుకు అని ప్రారంభించవలసి ఉంటుంది. మనకు 1/1/2019 ఇచ్చినటువంటి వివరాలలో 75,000 ప్రారంభపు సరుకు ఇవ్వడం అనేది జరిగింది. 2 ప్రారంభపు సరుకు 75,000, 2 కొనుగోళ్ళు 1,85,000. ఇచ్చినటువంటి వివరాలలో కొనుగోలు వాపసులు ఇవ్వనందున కొనుగోళ్లను నేరుగా మనము ఔటర్ కాలంలోనే తీసుకొనవలసి ఉంటుంది. ఒకవేళ కనుక కొనుగోలు వాపసులు ఇచ్చినట్టయితే ఆ కొనుగోలు వాపసులను మనం కొనుగోళ్ల నుండి తీసివేయగా వచ్చినటువంటి నికర మొత్తం ఏదైతే ఉందో ఆ నికర మొత్తాన్ని మనము ఔటర్ కాలంలో రాయవలసి ఉంటుంది. అదేవిధంగా వేతనాలు 84,865 అది ప్రత్యక్ష ఖర్చు కావున మనము వర్తక ఖాతాలో డెబిట్ వైపున తీసుకోవాలను. కొనుగోలు రవాణా అనేది కూడా ప్రత్యక్షమైనటువంటి ఖర్చు, అది వర్తకపు ఖాతాకు సంబంధించినటువంటి ఖర్చు కావున మనము వర్తకపు ఖాతాలో డెబిట్ వైపున తీసుకొనవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా డెబిట్ వైపు అంశములు పూర్తిగా రాసిన తదుపరి క్రెడిట్ వైపునకు వచ్చు అంశములను గురించి మళ్ళీ మనము క్రెడిట్ వైపు రాయవలసినటువంటి అంశముల గురించి కూడా మనము వివరాలలో చూడవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఇక వివరాలను కనుక చూసినట్టయితే అమ్మకాలు 4,15,000 రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా తీసివేయము అమ్మకాల వాపసులు, ఎటువంటి అమ్మకాల వాపసులు మనకి ఇచ్చినటువంటి సమాచారంలో ఇవ్వబడలేదు కావున మనము డాష్ అని పెట్టేసి 4,15,000 రూపాయలను ఔటర్ కాలంలో రాయవలసి ఉంటుంది. అదేవిధంగా
ఇచ్చిన అదనపు సమాచారం లేదా సర్దుబాట్ల ప్రకారం ముగింపు సరుకు 95,000 రూపాయలను మనం బై ముగింపు సరుకు అని రాయవలసి ఉంటుంది క్రెడిట్ వైపున వర్తకపు ఖాతాలో. అదేవిధంగా బై ముగింపు సరుకు అని రాసిన తదుపరి మనము క్రెడిట్ వైపు వెరసుల మొత్తానికి మరియు డెబిట్ వైపు వెరసుల మొత్తాన్ని మనము పరీక్షించినట్టయితే ఏ వైపున క్రెడిట్ వైపున ఎక్కువ మొత్తాలు ఉండడం అనేది జరిగిందా, డెబిట్ వైపున మొత్తాలు ఎక్కువగా ఉండడం అనేది జరిగిందా అనేటువంటి విషయాన్ని గమనించి క్రెడిట్ వైపున కానీ లేదా డెబిట్ వైపున కానీ ఎక్కువగా ఉన్నటువంటి మొత్తాలను దానికి ఆపోజిట్ సైడ్లో ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి దిశలో ఉన్నటువంటి కాలంలో మనము రాయవలసి ఉంటుంది. అదే విధంగా విద్యార్థులు వర్తక ఖాతాలో డెబిట్ వైపున నమోదు చేయవలసిన విషయాలను, అదేవిధంగా క్రెడిట్ వైపున నమోదు చేయవలసినటువంటి విషయాలను నమోదు చేసిన తదుపరి ఖాతా యొక్క నిల్వను తేల్చడం ద్వారా మనకు వ్యాపార తుది ఫలితం వర్తక ఖాతాను తయారు చేయడం ద్వారా స్థూల లాభాన్ని లేదా స్థూల నష్టాన్ని మనము కనుగొనుటకు అవకాశం కలదు. అదేవిధంగా క్రెడిట్ వైపున అంశాలను మరియు డెబిట్ వైపున అంశాలను తీసుకున్న తదుపరి మనము డెబిట్ వైపు అంశంల మొత్తాలను అదేవిధంగా క్రెడిట్ వైపు అంశంల మొత్తములను మనము కూడి చూడగా క్రెడిట్ వైపు అంశముల మొత్తం 5,10,000గా రావడం అనేది జరిగింది. అంటే 5,10,000 క్రెడిట్ సైడ్ ఉన్నాయి అంటే దానికి ఆపోజిట్ సైడ్ అయినటువంటి డెబిట్ సైడు వర్తక ఖాతాలో ప్రత్యక్ష ఖర్చులు తక్కువగా ఉన్నాయని దాని అర్థం. కావున 5,10,000ను క్రెడిట్ వైపు టోటల్ను అదేవిధంగా డెబిట్ వైపు టోటల్లో మనము రాయవలసి ఉంటుంది. 5,10,000 క్రెడిట్ సైడు వచ్చిన మొత్తాన్ని తిరిగి మనము 5,10,000 డెబిట్ సైడున రాయవలసి ఉంటుంది. రాసిన తదుపరి డెబిట్ సైడు మొత్తాలను కూడగా వచ్చినటువంటి మొత్తాన్ని రాయబడినటువంటి 5,10,000 రూపాయల నుండి తీసివేయగా వచ్చినటువంటి మొత్తమే ఏదైతే ఉందో ఆ నిల్వనే మనము స్థూల లాభం తేల్చిన నిల్వగా చెప్పడం అనేది జరుగుతుంది. స్థూల లాభం కనుక వచ్చినట్టయితే ఆ వచ్చినటువంటి స్థూల లాభాన్ని లాభ నష్టాల ఖాతాకు మళ్లించవలసి ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులు గమనించినట్టయితే క్రెడిట్ సైడ్ టోటల్ 5,10,000, డెబిట్ సైడ్ టోటల్ 3,57,980 రూపాయలు. 75,000 ప్లస్ 1,85,000 ప్లస్ 84,865 ప్లస్ 13,115 రూపాయలను మనం కూడగా వచ్చినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తం 3,57,980 అగును. ఆ కూడబడిన డెబిట్ మొత్తాలను 3,57,980 రూపాయలను 5,10,000 రూపాయల నుండి తీసివేయగా 1,52,020 రూపాయలు రావడం అనేది జరుగుతుంది. అది తేల్చినటువంటి నిల్వ. ఖాతాను నిల్వను తేల్చడం ద్వారా వచ్చినటువంటి తేల్చిన నిల్వనే స్థూల లాభం అగును. అంటే దీని అర్థం ప్రత్యక్షమైనటువంటి ఆదాయాలు అమ్మకాలు అదేవిధంగా ముగింపు సరుకు క్రెడిట్ వైపు మొత్తాలు ఎక్కువగా ఉండి ప్రత్యక్షమైనటువంటి ఖర్చులు తక్కువగా ఉన్నాయి. కావున మనకు స్థూల లాభం రావడం అనేది జరిగింది. ఆ కనుగొనబడినటువంటి స్థూల లాభాన్ని మనము లాభ నష్టాల ఖాతాకు తదుపరి మళ్లించవలసి ఉంటుంది. విద్యార్థులు ఇక్కడ స్థూల లాభం బ్రాకెట్లో తేల్చిన నిల్వ అని రాసి లాభ నష్టాల ఖాతాకు మళ్లింపు అని వ్రాయవలసి ఉంటుంది. అదేవిధంగా స్థూల లాభాన్ని లాభ నష్టాల ఖాతాకు మళ్లించడం ద్వారా లాభ నష్టాల ఖాతా అనేది క్రెడిట్ వైపున బై స్థూల లాభంతో ప్రారంభం కావడం అనేది జరుగుతుంది. బై స్థూల లాభం తెచ్చిన నిల్వ అని బ్రాకెట్లో రాసి 1,52,020 రూపాయలను రాసి బ్రాకెట్లో తెచ్చిన నిల్వ వర్తకపు ఖాతా నుండి మళ్లించినది అని రాయవలసి ఉంటుంది. ఇక మనకు లాభ నష్టాల ఖాతా ప్రారంభం కావడం అనేది జరిగింది. లాభ నష్టాల ఖాతా అనేది
వ్యాపారంతో సంబంధం ఉన్న అన్ని రకముల పరోక్షమైన ఖర్చులను డెబిట్ వైపున వ్రాయగా, క్రెడిట్ వైపున వ్యాపార సంస్థతో సంబంధం ఉన్న పరోక్ష ఆదాయాలన్నింటినీ కూడా మనము క్రెడిట్ వైపున నమోదు చేయడం అనేది జరుగుతుంది. ప్రత్యక్ష ఖర్చుల విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ జీతాలంటే కార్యాలయంలో పనిచేసేటువంటి సిబ్బందికి చెల్లించే శ్రమకు ప్రతిఫలాన్ని మనము జీతాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. వేతనాలను ప్రత్యక్షమైనటువంటి ఖర్చుగా భావిస్తాం కాబట్టి వర్తకపు ఖాతాలో తీసుకోవాలి. అదేవిధంగా జీతాలు అనేది పరోక్షమైనటువంటి పరిపాలనా ఖర్చు కావున మనము లాభ నష్టాల ఖాతాలో తీసుకోవాలి. వేతనాలకు జీతాలకు మధ్య వ్యత్యాసం ఉత్పత్తి ప్రక్రియలో ప్రత్యక్షంగా పాలు పంచుకునేటువంటి కార్మికుల శ్రమకు చెల్లించేది ప్రతిఫలాన్నే మనము వేతనం అంటాం. అదేవిధంగా కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి చెల్లించేటువంటి జీతాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనము వారి శ్రమకు ప్రతిఫలాన్ని జీతాలు అంటాం. జీతాలు అనేది లాభ నష్టాల ఖాతాకు సంబంధించిన అంశం. వేతనాలు అనేది వర్తకపు ఖాతాకు సంబంధించినటువంటి అంశం. రాని బాకీలు అదేవిధంగా 2,110 రూపాయలు, సాధారణ ఖర్చులు 16,835, డైరెక్టర్ల రుసుము 5,725, తరుగుదల మరియు యంత్రాలపై తరుగుదల 10% చొప్పున 33,000. అంటే యంత్రాల యొక్క విలువ 3,30,000 కాగా ఆ యంత్రాలపై తరుగుదలను మనము 10% కనుగొనగా వచ్చినటువంటి తరుగుదల మొత్తాన్ని 33,000ను లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయవలసి ఉంటుంది. 2 డిబెంచర్లపై వడ్డీ 9,000. అదేవిధంగా 2 నికర లాభం లాభ నష్టాల వినియోగిత ఖాతాకు మళ్లింపు. మళ్ళీ విద్యార్థులు వర్తకపు ఖాతాను ఏ విధంగానైతే ఖాతా తేల్చారో ఆ విధంగానే మనము లాభ నష్టాల ఖాతాను కూడా నిల్వ తేల్చవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. ఇచ్చిన సమాచారంలో లేదా ప్రశ్నలో క్రెడిట్ వైపున పరోక్షమైనటువంటి ఎటువంటి ఆదాయాలు ఇవ్వబడలేదు కావున మళ్లించినటువంటి వర్తకపు ఖాతా నుంచి మళ్లించినటువంటి స్థూల లాభం అంశమే మనకు ఇక్కడ ఒకటి మాత్రమే కనిపించడం అనేది జరుగుతుంది. అంటే విద్యార్థులు సూచనప్రాయంగా డెబిట్ వైపు మొత్తాలను క్రెడిట్ వైపు మొత్తాలను కూడి చూసినట్టయితే ఏ వైపున ఎక్కువ మొత్తాలు డెబిట్ వైపున లేదా క్రెడిట్ వైపున ఎక్కువగా ఉన్న మొత్తాలను మనము గమనించవలసి ఉంటుంది. అదేవిధంగా లాభ నష్టాల ఖాతాను నిల్వను తేల్చవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. అంటే సూచనప్రాయంగా చూసినట్టయితే క్రెడిట్ వైపే 1,52,020 రూపాయలే ఎక్కువ మొత్తంగా కనిపించడం అనేది జరుగుతుంది. అంటే డెబిట్ వైపున రాసినటువంటి మొత్తాలు ఏవైతే ఉన్నాయో 14,500 ప్లస్ 2,110 ప్లస్ 16,835 ప్లస్ 5,725 33,000 ప్లస్ 9,000 ఏవైతే ఉన్నాయో ఆ మొత్తాలన్నింటినీ కూడగా మనకు 81,170 రావడం అనేది జరుగుతుంది. ఆ వచ్చినటువంటి 81,170 ప్రత్యక్ష ఖర్చులను 1,52,020 రూపాయల నుండి తీసివేయగా వచ్చినటువంటి మొత్తమే 70,850 తేల్చినటువంటి నిల్వ. ఆ నిల్వను మనము లాభ నష్టాల వినియోగిత ఖాతా తదుపరి తయారు చేయబోయేటువంటి లాభ నష్టాల వినియోగిత ఖాతాకు మళ్లించవలసి ఉంటుంది. మనము ప్రశ్నలో ఇచ్చిన సమాచారాన్ని కనుక సరిగా గమనించినట్టయితే అందులో లాభ నష్టాల వినియోగిత ఖాతాకు సంబంధించినటువంటి మధ్యకాలిక డివిడెండ్లను ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా క్రెడిట్ వైపున బై నికర లాభం కూడా ఇవ్వడం అనేది గత సంవత్సరం నికర లాభాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా మనం బై నికర లాభం తెచ్చిన నిల్వ అని మనం ఇంతకుముందు ప్రస్తుతం తయారు చేసినటువంటి ప్రస్తుత సంవత్సరపు లాభ నష్టాల ఖాతా నికర లాభం 70,850 రూపాయలను బై నికర లాభం అని మనము లాభ నష్టాల ఖాతా నుండి లాభ నష్టాల వినియోగిత ఖాతాకు మళ్లించడం అనేది జరిగింది. అదేవిధంగా ఇచ్చిన సమాచారం ప్రకారం 2 మధ్యకాలిక డివిడెండ్లు 37,500 మనకు డెబిట్ సైడ్న ఇచ్చినటువంటి సమాచారంలో ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా మళ్ళీ
ఖాతాను నిల్వను తేల్చవలసినటువంటి అవసరం అనేది ఉంది. లాభ నష్టాల వినియోగిత ఖాతాను నిల్వను తేల్చవలసిన అవసరం ఉంది. అదేవిధంగా విద్యార్థులు క్రెడిట్ వైపున మరియు డెబిట్ వైపున కనుక గమనించినట్టయితే మనకు క్రెడిట్ వైపు మొత్తమే ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ 14,500 ప్లస్ 70,850ను కూడగా 85,350 రూపాయలు రావడం అనేది జరిగింది. ఆ 37,500 మధ్యకాలిక డివిడెండ్లు 85,350 కంటే తక్కువ కావున క్రెడిట్ వైపు వచ్చినటువంటి 85,350 రూపాయల మొత్తాన్ని అపోజిట్ కాలమైనటువంటి డెబిట్ వరుసలో 85,300 రూపాయలు రాయవలసి ఉంటుంది. రాసిన తదుపరి 85,350 రూపాయల నుండి మనము మధ్యకాలిక డివిడెండ్లు 37,500 తీసివేయగా వచ్చినటువంటి మొత్తమే 47,850 రూపాయలు ఆస్తి అప్పుల పట్టికకు మిగులు మళ్లించవలసి ఉంటుంది. అంటే ఇక్కడ 85,350 రూపాయల నుండి మనం ఖాతా నిల్వ తీల్చగా 47,850 రూపాయలను మనము ఆస్తి అప్పుల పట్టికకు మళ్లించవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. వర్కింగ్ నోట్స్ నెంబర్ 1. ఏ. ప్లాంటు యంత్రాలపై 10% తరుగుదల లెక్కించుట. ప్లాంటు యంత్రాలపై 10% తరుగుదల లెక్కించమని సర్దుబాటులో ఇచ్చినందున 2 సందర్భములలో పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. ప్లాంటు యంత్రాలు = 3,30,000 ఇంటూ 10/100 33,000. సందర్భం 1. లెక్కించిన ప్లాంటు యంత్రాలపై తరుగుదల ₹33,000ను మొదటిసారి లాభనష్టాల ఖాతాలో డెబిట్ వైపున 2 ప్లాంటు యంత్రాలపై తరుగుదల అని రాయవలసి ఉంటుంది. 2 ప్లాంటు యంత్రాలపై తరుగుదల అని వ్రాయవలసి ఉంటుంది. సందర్భం 2. లెక్కించిన ప్లాంటు యంత్రాలపై తరుగుదల ₹33,000ను రెండవసారి ఆస్తి అప్పుల పట్టికలో ఆస్తుల వైపున ప్లాంటు యంత్రాల విలువ నుండి తీసివేయవలసి ఉంటుంది. అంటే లెక్కించినటువంటి రాబడి నష్టం ఏదైతే ఉందో తరుగుదలను లాభనష్టాల ఖాతాలో డెబిట్ వైపున తీసుకుంటూ అదేవిధంగా ఆస్తి అప్పుల పట్టికల రెండో సందర్భంలో సంబంధిత ఆస్తి ప్లాంటు యంత్రాల ఖాతా విలువ నుండి మనము లాభనష్టాల ఖాతాలో డెబిట్ చేయబడ్డటువంటి తరుగుదల మొత్తాన్ని తీసివేయవలసిన అవసరం అనేది ఉంటుంది. వర్కింగ్ నోట్స్ 2. బి. తేదీ 31/12/2019 సరుకు విలువ ₹95,000. ముగింపు సరుకు ₹95,000 సర్దుబాట్లలో ఇచ్చినందున 2 సందర్భములలో పరిగణలోకి తీసుకొనవలసి ఉంటుంది. సందర్భం 1. మొదటి సందర్భంలో వర్తకపు ఖాతాలో క్రెడిట్ వైపున బై ముగింపు సరుకు అని వ్రాయవలసి ఉంటుంది. సందర్భం 2. రెండవ సందర్భంలో ఆస్తి అప్పుల పట్టికలో ప్రస్తుత ఆస్తుల శీర్షికలో వ్రాయవలసి ఉంటుంది. విద్యార్థులు ముఖ్య గమనిక. కంపెనీ ఖాతాలు 2 చాప్టర్ నుండి మనం కేవలం వర్తకపు ఖాతాను, అదేవిధంగా లాభనష్టాల ఖాతాను, అదేవిధంగా లాభనష్టాల వినియోగిత ఖాతా వరకు మాత్రమే మనం తయారు చేయడం అనేది జరుగుతుంది. అది విద్యార్థుల అర్థం చేసుకోవడం కోసం మాత్రమే వర్కింగ్ నోట్స్లో 2 పర్యాయాలు సర్దుబాటులో ఇచ్చినటువంటి అంశములు తీసుకొనవలసి ఉంటుందని చెప్పడం అనేది జరిగింది. ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్ 2 పేజ్ నెంబర్ 197. విద్యార్థులు టెక్స్ట్ బుక్ నందు 197 పేజీలో ఎక్సర్సైజ్ నెంబర్ 2ను మనం ఇప్పుడు సాధన చేయబోతున్నాం. ది ఫాలోయింగ్ ఈజ్ ద లిస్ట్ ఆఫ్ బ్యాలెన్సెస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఇట్స్ బుక్స్ ఆన్ 31st December 2019. Particulars amount rupees, particular amount rupees. Plant and machinery 3,30,000. Interim dividend paid on August 1st 2009 37,500. Stock on 1st January 2019 75,000. Purchases 1,85,000. Wages 84,865. General expenses 16,835. Freight and cartage 13,115. Salaries 14,500. Directors fees 5,725. Bad debts 2,110.
Debentures interest 9,000. Subscribed and fully called up capital 4 lakhs. 6% debentures 3 lakhs. Profit and loss account credit balance 14,500. Last one is sales 4 lakhs 15,000. Additional information or adjustments. Second, the Good Luck Manufacturing Company was registered with a nominal capital of rupees 6 lakhs in equity shares of rupees 10 each. Prepare trading and profit and loss account and profit and loss appreciation account in proper form after making the following adjustment. First one is depreciate plant and machinery 10% at the rate 10%. Second one is stock as on 31st December 2019 was rupees 95,000. While computing profits from company business, we need to take the additional information into account. First one is depreciate plant and machinery 10%. Second one is stock as on 31st December 2019 was rupees 95,000. Solution. Trading and profit and loss account of Wipro Limited for the year ending 31st 12/2019. To opening stock 75,000. To purchases 1,85,000. To carriage inwards 13,150. To wages 84,865. Come to the credit side. By sales 4 lakhs 15,000. Less sales return. Is there no sales returns? Outer column 4 lakhs 15,000. By closing stock as per the given adjustments 95,000. Credit side items is over and debit side items is also over. We need to balancing the ledger and find out the gross profit or gross loss. Credit side total is 5,10,000. Debit side total is less than credit side total. So we need to write the credit side highest amount in the debit side column 5,10,000. Balancing the ledger. 4,15,000 plus 95,000 is equal credit side 5,10,000. Debit side total 75,000 plus 1,85,000 plus 13,150 84,865 is equal 3,57,980. We need to less from 5,10,000 is equal 1,52,020 rupees is the balancing figure. Balancing figure is nothing but gross profit. Then gross profit transferred to the profit and loss account. Then come to the credit side of the trading account. By gross profit 1,52,020 rupees transferred from trading account. Then come to the debit side. To salaries 14,500. To general expenses 16,835. To directors fees 5,725. To bad debts 2,110. To interest on debentures 9,000. To depreciation on plant and machinery at the rate 10% 33,000. Net profit balancing figure 70,850 transferred to profit and loss appreciation account. Students, credit side total is 1,52,020 is the highest value. So you can write in the opposite side debit side 1,52,020 is the same figure. Then debit side indirect expenses total is 14,500 plus 16,835 plus 5,725 plus 2,110 plus 9,000 plus 33,000 is equal 81,170. So you can less 81,170 from 1,52,020 is equal to 70,850 is the balancing
figure. So balancing figure is nothing but net profit. Then net profit will be next transferred to the profit and loss appreciation account. This is the last account, preparation of profit and loss appreciation account. Particulars amount rupees, both credit and debit side. First come to the debit side. To interim dividend as per the information 37,500. To surplus balancing figure 47,850. Then come to the credit side. By profit and loss account 14,500. Credit balance, it means the previous year profit and loss account balance as per the given information. By net profit transfer to profit and loss account. This is the transfer from the trading account. Transferred from profit and loss account కాదు, అది తప్పు, తప్పుగా నమోదు కాబడింది. విద్యార్థులు ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ప్రాఫిట్ ట్రేడింగ్ అకౌంట్ అని ఉండవలసింది అక్కడ. దాన్ని మీరు విద్యార్థులు చదివేటప్పుడు ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ట్రేడింగ్ అకౌంట్ అని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇన్స్టెడ్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్. సో బ్యాలెన్సింగ్ ద profit and loss appreciation account 14,500 plus 70,850, 85,350. Then credit side is the higher value, so you need to write debit side 85,350 and you minus less from 37,500 less from 85,350. The balancing figure is the 47,850. That is called surplus. That surplus will be transferred to the balance sheet. Working notes. A. Plant and machinery is to be depreciated by 10%. Depreciate plant and machinery is given in the problem under adjustment. Hence this is the twofold effect of adjusting entry. Will be calculation of depreciation at the rate 10% on plant and machinery. Calculation of depreciation. Depreciation is equal to 3,33,000 multiply with 10 divided by 100 is equal to 33,000. First time calculated depreciation will be shown on the debit side of the profit and loss account. Second time it will be shown on the asset side of the balance sheet by way of rupees 33,000 deduct from the value of plant and machinery. About closing stock. Closing stock is a current asset, so it will be first time shown on the credit side of the profit and loss account. Second time it will be shown on the asset side of the balance sheet under current assets heading.